तेलंगाना के मेरी साथी हिंदी अध्यापक और अध्यापिकाओं को सविनय नमस्कार और मदीना हिंदी विद्यालय जोगलांबा गद्वाल के द्वारा सभी को सविनय स्वागत। आज हम इस वीडियो में यूनिट 3 అంటే బాల్ వికాస్ మనము లాస్ట్ వీడియోలో विभिन्नता के कारण गुరించి మనం తెలియజేశాము। ఇప్పుడు వచ్చేసి मूल प्रवृत्तियों के बारे में हम चर्चा करेंगे। అలాగే మనము ఇంతకుముందు తెలియజేసినట్టుగానే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక క్వశ్చన్ లిటరేచర్, ఒక క్వశ్చన్ హిందీ భాషా శిక్షణ మీద అంటే పీజీటీ టీజీటీ బేస్డ్ ఆన్ పేపర్ 2 మీద, అలాగే ఈ సండే నుంచి మనము లిటరేచర్ మీద 100 బిట్లు, అలాగే భాషా శిక్షణ మీద 100 బిట్లు, ఇలా మనము ప్రతి వారము ఫ్రీ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది। ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకొని, ఎందుకు ఉపయోగించుకోవాలి అంటే అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి దయచేసి వచ్చిన అవకాశమే చివరి అవకాశంగా అనుకొని హార్డ్ వర్క్ చేసి మీరు ఖచ్చితంగా జాబ్ సాధించాలని మనస్ఫూర్తిగా మదీనా హిందీ విద్యాలయ్ కోరుకుంటుంది। ఈ ప్రతి లైను ఇంపార్టెంటే, ప్రతి పేరాగ్రాఫ్ ఇంపార్టెంటే, ప్రతి లెసన్ ఇంపార్టెంటే। ఈ ఇంపార్టెంట్ అనేది కాంపిటీషన్ ఎగ్జామ్లో ఉండదు కాబట్టి ప్రతి లైన్ను జాగ్రత్తగా చదువుకొని నోట్ చేసుకొని హార్డ్ వర్క్ చేయాలని నిరుత్సాహపడనవసరం లేదు। ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, जो ईमानदारी मेहनत को जो अल्लाह ताला ज़रूर पसंद करता उसे कामयाब भी देता है। సరే, మనం ఇప్పుడు ఈ వీడియోలో बालक की विकास में जो महत्वपूर्ण स्थान देती है मूल प्रवृत्तियाँ, మనకు లాస్ట్ టైం టీజీటీ దాంట్లో బిట్ కూడా రావడం జరిగింది। చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్। ఈ లెసన్ మనకు ఎక్కడ ఉందా అంటే టీటీసీ మన తెలుగు అకాడమీ బుక్లో 99 పేజీలో ఉంది। అలాగే శిక్షా మనోవిజ్ఞాన్ మన పీడి పాఠక్ పుస్తకంలో లెసన్ నెంబర్ 8 63వ పేజీలో ఇది ఉండడం జరిగింది। మొత్తం ఈ లెసన్ అంతా 4 పేజెస్లో ఉంది। ఈ 4 పేజెస్ని పీడిఎఫ్ రూపంలో మన యాప్లో కూడా అందుబాటులో పెట్టడం జరిగింది। మీరు అక్కడి నుంచి ప్రింట్ తీసుకొని చదువుకోండి। ఒకవేళ ఆల్రెడీ బుక్ ఉంటే సంతోషం, ఈ లెసన్ మాత్రం ఖచ్చితంగా అంటే ఆడ పేరు ఏమిచ్చిండు మనకు मूल प्रवृत्तियाँ అని ఇచ్చిండు। ఈ मूल प्रवृत्तियाँ बालक विकास में महत्वपूर्ण स्थान होती है, इसलिए हम क्या करना चाहिए చూడండి, గుడ్డిగా మనం కేవలము శిక్షా మనోవిజ్ఞానంలో చదువుకుంటే సరిపోదు। లెసన్ పేరు ఉంది, ఆ లెసన్ పేరు ఉన్నది ఎక్కడెక్కడ మ్యాటర్ అయితే ఉందో దాన్ని ఎక్కువగా మనం గ్యాదర్ చేసుకొని ఒక నోట్స్ లాగా మనం ప్రిపేర్ చేసుకొని చదువుకుంటే మంచిది। అలాగే మన మెటీరియల్లో కూడా 215వ పేజీలో మన మెటీరియల్లో కూడా ఉంది। మన మెటీరియల్లో 200 పేజీలో అంటే ఈ మూడింటిని నువ్వు సమన్వయం చేసుకొని మూల ప్రవృత్తిను ప్రిపరేషన్ జరిగితే ఖచ్చితంగా ఒక బిట్టు నీకు వస్తుంది। టీటీసీలో 99వ పేజీలో ఉంది, శిక్షా మనోవిజ్ఞాన్ పాఠం 8 63వ పేజీలో ఉంది। దీనికి సంబంధించిన పీడిఎఫ్ను మనము మన యాప్లో అందుబాటులో పెట్టడం జరుగుతుంది। అలాగే యాప్కు సంబంధించిన ఏ టెక్నికల్ సమస్య వచ్చినా కూడా ఫోన్ చేస్తే వాటిని క్లారిఫై చేయడం జరుగుతుంది। ముఖ్యంగా మరొక చిన్న విషయం ఏంటంటే ఓటీఆర్ టైం అయిపోవడానికి వస్తుంది, ఇంకా కేవలము ఒక 3 or 4 డేసే ఉంది కాబట్టి దయచేసి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు, టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఖచ్చితంగా ముందు ఓటీఆర్ చేయించుకొని, ముందు జేఎల్ లాస్ట్ డేట్ కూడా అయిపోతుంది కాబట్టి ఆ జేఎల్కు ముందు అప్లై చేసేసండి పీజీ ఉన్నవాళ్ళు। తర్వాత పీజీటీకి 24 వరకు, అలాగే టీజీటీకి 28 వరకు ఉంది। ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి। ఈరోజు ఒక మిత్రుడు కాల్ చేసి, సార్ మెటీరియల్ నాకు కావాలి పీజీటీ అంటే మీ క్వాలిఫికేషన్ ఏందా అని అడిగితే నా క్వాలిఫికేషన్ ఇది అని చెప్పడం జరిగింది। అంటే దీనివల్ల మీకు ఉపయోగం లేదు, దయచేసి మీకు ధైర్యం ఉంటే
పోరాడండి, అంతే తప్ప మెటీరియల్ ఆ 1550 రూపాయలు నా మెటీరియల్ తీసుకోవడం వల్ల మీకు ఇలాంటి ఉపయోగం ఉండదు, దయచేసి తీసుకోవద్దండి, మీరు చదవకపోవడమే మంచిది, మీ క్వాలిఫికేషన్లో పీజీ లేదు కాబట్టి ఎవరో మీకు అట్లా చెప్పిండ్రు, రాంగ్ ఆన్సర్, టెట్ లేదు, పీజీ లేదు, అనవసరంగా మీరు ఓటీఆర్ చేయించిండ్రు, మంచిది, తప్పేం లేదు, కానీ దయచేసి మెటీరియల్ తీసుకొని నష్టపోవద్దండి అని చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి मेरी साथी हिंदी अध्यापक और अध्यापिकाएं, हम जो व्यापार के दृष्टि में नहीं देते हैं और मेरी साथी హిందీ అధ్యాపక్ और అధ్యాపికాయే జైసే సమస్తే నా సహతోటి ఉపాధ్యాయులుగా మేము భావించుకుంటామే తప్ప వ్యాపార దృక్పథం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. మనం ఈ మూల ప్రవృత్తియా కైసి హోతీ హై అంటే మూల ప్రవృత్తియా జన్మజాత్ హోతీ హై. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. मूल प्रवृत्तियाँ जन्मजात होती हैं. यह शैशवावस्था से बाल्यावस्था और बाल्यावस्था से किशोरावस्था तक एक दशा से एक दशा पहुँचने पर उसमें परिवर्तित होती हैं. అంటే मूल प्रवृत्तियाँ जन्मजात होती हैं. एक दशा से लेकर शैशवावस्था में रहने वाले मूल प्रवृत्तियाँ बाल्यावस्था में कुछ जागृत होते हैं और अपडेट होते हैं. बाल्यावस्था से लेकर किशोरावस्था तक जाने पर कुछ अपडेट होते हैं. ఈ విధంగా ఏమవుతుందంటే అది అవైధానిక రూపమే రూపాంతరం చెందుతుంది. కాబట్టి లాస్ట్ ఏమవుతుందా అంటే किशोरावस्था होने के बाद यह परिपक्वता संवेग. परिपक्वता संवेग का अर्थ होता है संवेगों का నియంత్రణ करना. ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోవడం అనే దశకు చేరుకుంటాడు. మొదట ఉండదు, బాల్యావస్థలో కొద్దిగా మార్పు ఉంటుంది, కిషోరాवस्थाలోకి వచ్చేసరికి ఇంకా కొంత ఎక్కువ మార్పు చెంది परिपक्वता के संवेगों को अपना अधीन में रखता है, संवेगों को पर नियंत्रण करता है. किसके कारण? मूल प्रवृत्तियों के कारण, जिसके बारे में जरशील्ड చాలా మోస్ట్ इंपॉर्टेंट सर. जरशील्ड ने कहता है कि जो मूल प्रवृत्तियां अपने भावों का प्रकट करने में परिपक्वता दिखाता है. किसके कारण? मूल प्रवृत्तियों के कारण. किसने कहा? जरशील्ड ने कहा. जरशील्ड ने कहता है कि जो मूल प्रवृत्तियां अपने भावों का प्रकट करने में పరిపక్వత दिखाई देता है. किसके कारण? मूल प्रवृत्तियों के कारण. మనం ఇంతకుముందే చెప్పాం, శైశవావస్థ, బాల్యావస్థ మరియు కిషోరావస్థకు వచ్చేసరికి సంవేగాలు పరిపక్వతలు అవుతాయి అని చెప్పినాము. అదే విషయాన్ని జర్షీల్డ్ నే బతాతా హై కి అపనే భావం కో వ్యక్తి కర్నే. అపనే భావం కో వ్యక్తి అంటే చిన్నప్పుడు ఎల్కేజీలో ఏం చేస్తాడు? గట్టిగా అరుస్తుంటాడు, ఒకటో తరగతిలో గట్టిగా అరుస్తుంటాడు, ఏదైనా హాలిడే ఉందంటే పిల్లలందరూ గట్టిగా అరుస్తారు. అదే 10th క్లాస్ వచ్చేసరికి రేపటి నుంచి హాలిడే అంటే ఆహా అట్లా అని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోతారు. అంటే అరవడం అనేది హెడ్ మాస్టర్ ముందు ఉన్న ఆయన ముందు అరుస్తే ఆయన కోపడతాడు. అంటే తన ఎమోషన్స్ ఏం చేస్తున్నాడు అక్కడ? అప్పని నియంత్రణ కర్త ఆ ఎమోషన్ పర్ నియంత్రణ చేసుకుంటున్నాడు. కానీ అదే 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి పిల్లల దగ్గరికి పోయి అదే హెడ్ మాస్టరు అరే రేపటి నుంచి ఒక 3 రోజులు హాలిడేస్ ఉన్నాయంటే వాళ్ళు బిగ్గరగా అరుస్తారు. హెడ్ మాస్టర్ ఉన్నాడు, అరవకూడదు, అరుస్తే ఐడెంటిఫై చేస్తాడేమో, తిడతాడేమో అనే భయం ఉండదు. ఎందుకంటే సంవేగం కా नियंत्रण ना होती है, लेकिन 10वीं कक्षा आने पर उसे संवेगों का नियंत्रण आता है, अपने भावों पर नियंत्रण आता है అనేది ఎవరు చెప్పినారా అంటే మనకు జర్షీల్డ్ గారు చెప్పడం జరిగింది. इसलिए मूल प्रवृत्तियों का अपने भावों का प्रकट करने में संवेगों का नियंत्रण करता है అని మనకు జర్షీల్డ్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మనము లెసన్లోకి వచ్చినట్లయితే मूल प्रवृत्तियों का प्रतिपादक, वेरी 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 मोस्ट इंपॉर्टेंट, माइक डूगल ने मूल प्रवृत्तियों का प्रतिपादक कहते हैं. అయితే ఈయన 1908లో ఏ ఇంట్రొడక్షన్ టు సోషల్ సైకాలజీ అనే గ్రంథాన్ని కూడా ఈయన రాయడం జరిగింది. ఇన్హోనే బతాతా హై కి మనం ఇందాకనే చెప్పినాం, जो बालक का చాలా मोस्ट इंपॉर्टेंट संवेगों पर मूल प्रवृत्तियां
मूल प्रवृत्तियां प्रत्यक्ष या अप्रत्यक्ष से परिचालक होती हैं प्रत्यक्षंगा गानी परोक्षंगा गानी संवेगों पर मूल प्रवृत्तियों का పరిచాలక్ होती है ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ దీని వల్ల ఎలా వస్తుంది అనేది పూర్తిగా మైక్ డూగల్ గారు చెప్పడం జరిగింది. మనందరూ తెలుసు మూల ప్రవృత్తి మనం ఇంత ముందే చెప్పాము. कैसी होती है అంటే జన్మజాత్ होती है పుట్టుకతోనే వస్తాయి. और आंतरिक रूप में होती है ఆంతరిక్ బయట కనపడదు. చాలా వెంటనే మనం మైనస్ అయిపోతాం. मूल प्रवृत्तियां आंतरिक होती हैं, मूल प्रवृत्तियां बाह्य रूप में होती हैं, मूल प्रवृत्तियां जन्मजात होती हैं. बिट्टिస్తాడు 1 सही 2 सही 3 गलत 1 2 3 सही అని ఇట్లా ఈ రకం కూడా ఇస్తాడు. కాబట్టి మనం చదివేటప్పుడు జాగ్రత్తగా మూల ప్రవృత్తియా కా ప్రతిపాదక్ మైక్ डूगल, मूल प्रवृत्तियां जन्मजात होती हैं, मूल प्रवृत्तियां आंतरिक रूप में होती हैं, मूल प्रवृत्तियां संवेगों पर वेरी 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 मोस्ट इंपॉर्टेंट मूल प्रवृत्तियां संवेगों पर प्रत्यक्ष रूप में या अप्रत्यक्ष रूप में పరిచాలక్ होती है. ఇలా పాయింట్స్ను నీట్గా చదువుతూ ఎక్స్ప్లెయిన్ నీ అంతట నువ్వే చేసుకుంటూ ఎదుటి వ్యక్తి ఎవరు లేకపోయినా ఉన్నట్టుగా నువ్వు చెప్పుకుంటూ చేసుకుంటే చాలా చాలా రివిజన్ జరిగినట్లు ఉంటుంది. అలాగే यह संसार में मूल प्रवृत्तियां संसार में सभी प्राणियों में पाई जाती हैं. इसे कहते हैं सार्वभौमिकता. अंतटा व्यापिंచి ఉంటుంది. ప్రాణి అంటే శ్వాస ఉన్న మనుషులే కాదు జంతువులు పక్షులు అన్నిటికి కూడా ఈ మూల ప్రవృత్తి అనేది ఉంటుంది అని దాని అర్థము. और इसकी तीव्रता में ఇది ఇంపార్టెంట్. मूल प्रवृत्तियों की तीव्रता में वैयक्तिक विभिन्नता पाई जाती है. वैयक्तिक विभिन्नता पाई जाती है किसमें? मूल प्रवृत्तियों का तीव्रता में. దీన్ని వ్యక్తపరిచే ఎమోషన్ యొక్క స్తర్. మనము ఒక పిల్లవాడిని అమాయక పిల్లవాడిని ఒకడు కొడుతూ ఉంటాడు. ఆ కొట్టే సందర్భంలో ఆ దారిలో నలుగురు వెళ్తున్నారు. అమాయకుడు బిచ్చగాన్ని ఒక బలమైన వ్యక్తి కొడుతున్నాడు ఏ తప్పు చేయకపోయినా. ఈ నలుగురు చూస్తూ ఉన్నారు. అక్కడ ఆటోమేటిక్గా ఏమొస్తుంది? పిల్లవాడి మీద జాలి వస్తుంది, కొట్టేవాడి మీద కోపం వస్తుంది. ఈ కోపము ఏ అనేవాడు ఏం చేస్తాడంటే చూసి తనలో తాను రగిలిపోతుంటాడు. పిల్లవాడి మీద జాలి ఉంటుంది, అతని మీద కోపం ఉంటుంది, కానీ వ్యక్తపరచడు. ఇక రెండో వాడు ఏం చేస్తాడంటే ఆపు 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 అని చెప్పేసి చేయి చూపెట్టి అరుస్తూ ఉంటాడు ఇక్కడి నుంచే. మూడో వ్యక్తి ఏం చేస్తాడంటే దగ్గరికి పోయి అన్న కొట్టొద్దన్నా అని చెప్తాడు. నాలుగో వ్యక్తి ఏం చేస్తాడంటే వెంటనే పోయి ఆ కొట్టే వ్యక్తిని పోయి తంతాడు. అంటే ఇక్కడ ఈ मूल प्रवृत्तियां संवेग कैसी होती है? जो వ్యక్తిగత విభిన్నత పాయి జాతి హై. అందరిలో ఒకేలాగా ఉండదు. ఇదే పాయింట్ ఇక్కడ. మూల ప్రవృత్తికి తీవ్రత, ఆ ఎమోషన్ను వ్యక్తపరిచే తీవ్రత. ఉదాహరణ దీంట్లో और एक भी है जो लिंग भेद के अनुसार అంటే స్త్రీ పురుషుల में भी जो अंतर पाई जाती है. తరగతి గదిలో ఏదైనా జోక్ వేస్తే లేడీస్ బాలికలు ఏం చేస్తారు? ముసి నవ్వుతారు. అదే బాలక్ క్యా హోతే హై జరా జోర్ సే హస్తే హై, కొద్దిగా ఎక్కువగా గట్టిగా అరుస్తారు. కాబట్టి ఎమోషన్స్ వ్యక్తం చేయడంలో తీవ్రత యొక్క స్తర్ కేసీ హోతీ హై విభిన్నత పాయి. అందుకే మనం చెప్పిన ఫస్ట్ లెసన్లో वैयक्तिक विभिन्नता एक व्यक्ति दूसरे या अन्य व्यक्ति से शारीरिक रूप से मानसिक रूप से संवेगात्मक रूप से एलागन अन्निట్లో सभी विषयों में अंतर पाई जाती हैं. और मूल प्रवृत्तियां
की पहलू 3 होती हैं। చాలా చాలా मोस्ट इंपॉर्टेंट। मूल प्रवृत्तियां पहलू 3 होती हैं। एक ज्ञानात्मक, दूसरा संवेगात्मक, तीसरा क्रियात्मक। जो मूल प्रवृत्तियों का 3 पहलू स्टेजेस ఇందాక నేను చెప్పిన మనం వెంటనే జ్ఞానాత్మక్, భావాత్మక్, క్రియాత్మక్ అనుకొని ఫస్ట్ జ్ఞానాత్మక్ కనపడుతుంది. జ్ఞానాత్మక్ కనపడినప్పుడు మనం ఏమనుకుంటాం, రైట్ అయింది. లాస్ట్లో క్రియాత్మక కనపడుతుంది ఎగ్జామినేషన్లో. కానీ మధ్యలో ఉండే సంవేగాత్మకాది, భావాత్మక అనేది కనపడదు. అప్పుడు అక్కడ ఏం కనపడుతుందంటే శని దేవత నెత్తి మీద కూర్చొని ఆన్సర్ కనపడకుండా చేస్తుంది. ఆ శని దేవత నెత్తి మీద కూర్చోకుండా మనకు సంవేగాత్మక కనపడాలి అంటే ఆ శని దేవత కూడా, ఎందుకంటే మనం నిజాయితీగా కష్టపడి చదివితే ఖచ్చితంగా 100% భగవంతుడు జో పితా జైసా హోతీ హై, తండ్రి లాంటి వాడు. మన కష్టం నిజాయితీగా ఉంటే వెంటనే మనకు రిజల్ట్ ఇస్తాడు. కానీ శని దేవత అని ఇంకోటి ఉంది, అది మన నెత్తి మీద కూర్చుంటుంది. ఆ శని దేవత కూడా మన మీద జాలి కలిగేటట్టు నువ్వు హార్డ్ వర్క్ చేస్తే ఆ కూర్చునేటప్పుడు శని దేవత కూడా ఆలోచించుకుంటుంది, అరే పాపం 6 నెలలు కష్టపడ్డాడు, స్కూల్స్ అన్నీ వదిలేసిండు, కుటుంబాన్ని వదిలేసిండు, హార్డ్ వర్క్ చేస్తున్నాడు, పాపం ఇలాంటి వాడిని మనం నెత్తి మీద కూర్చోకూడదు, ఇలాంటి వాడికి విజయం అందించాలని దేవుడు ఎలాగైనా అనుకుంటాడు. కానీ శని దేవతను కూడా మెప్పించాలి అంటే तुम्हारी ईमानदारी मेहनत से ही होता है, तुम्हारे आंखों के आंसुओं से भी होता है, तुम्हारा पसीना से होता है. जो शनि देवतनु కూడా మనం మెప్పించాలి. इसलिए ज्ञानात्मक और संवेगात्मक और क्रियात्मक. ఇందాక నేను చెప్పా కదా, ఒక వ్యక్తిని కొడుతూ పిల్లవాడిని కొడుతూ ఉంటే చూడడం అనేది జ్ఞానాత్మక్, నీలో కోపం రావడం అనేది సంవేగాత్మక్, అక్కడికి పోయి నువ్వు యాక్షన్ తీసుకోవడం అనేది क्रियात्मक होती है. बात गुर्तुपेट्टुकोंडी, मूल प्रवृत्तियों में 3 पहलू होती हैं, ज्ञानात्मक, संवेगात्मक और क्रियात्मक. और यह मूल प्रवृत्तियों का वर्गीकरण किसने किया? माइक डूगल ने किया. कितने किया? 14 किया. वेरी 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 इंपॉर्टेंट, नंबर ऑफ टाइम्स अडिगिंडू. मूल प्रवृत्तियां कितने होती हैं అంటే 14 फिक्स थी, क्योंकि सभी लोग इसको आमोदन किया. माइक डूगल के अनुसार मूल प्रवृत्तियां कितने అన్నా కూడా 14, లేదా అడక్కపోయినా కూడా 14. ఇది గుర్తుపెట్టుకోండి. मूल प्रवृत्तियों का वर्गीकरण ड्रेवर, वुडवर्थ, थार्नडाइक आदि अनेक विद्वानों ने मूल प्रवृत्तियों का वर्गीकरण किया. ड्रेवर गाరు చేసిండ్రు, वुडवर्थ, थार्नडाइक చేసిండ్రు. लेकिन सब में माइक डूगल के वर्गीकरण मौलिक और सर्वमान्य है. దీన్ని అందరూ ప్రతిపాదించడం జరిగింది. मूल प्रवृत्तियों का सूची नीचे दिया गया है. मूल प्रवृत्तियों की संख्या 14 होती है. కింద పట్టికలో మూల ప్రవృత్తి, ఆ మూల ప్రవృత్తి వల్ల కలిగే ఎమోషన్ నీట్గా ఇచ్చిండు. ఇక్కడ ఇంగ్లీష్లో నువ్వు గుర్తుపెట్టుకోకపోయినా నష్టం లేదు, ఇంగ్లీష్లో ఇవ్వడు, పూర్తిగా హిందీలోనే ఇస్తాడు కాబట్టి. అలాగే టీటీసీలో కూడా మనకు 99 పేజీలో కూడా ఉంది, బాగా గమనించండి. పలాయన్ యా భాగున, పలాయన్ యా భాగున అంటే పరిగెత్తడం. ఎందుకు పరిగెత్తుతాడు ఏ వ్యక్తి అయినా సరే? భయం వల్ల పరిగెత్తుతాడు అని కోడ్ గుర్తుపెట్టుకోండి. భాగున, పలాయన్ అంటే భయపడే, పరిగెత్తడం దేనివల్ల? భయకే కారణం. యుత్సా, యుద్ధ ప్రియత. లాస్ట్ టైం టీజీటీలో వచ్చింది, మోస్ట్ ఇంపార్టెంట్. గత వీడియోలో కూడా చూపెట్టడం జరిగింది, కావాలంటే గత వీడియోలో వెళ్ళి నువ్వు చెక్ చేసుకోవచ్చు, పేజీ నెంబర్తో సహా వివరించడం. అయితే యుత్సా అనే ఒకటే ఇచ్చిండు. యుత్సా అయినా యుద్ధ ప్రియత అన్న, యుద్ధం చేయడం ఎవరికి ఇష్టము అంటే బాగా కోపం ఉన్న వాళ్ళకి యుద్ధాలు చేస్తారు. కొట్లాటలకు ఎవరు పోతారు? కోపం ఎక్కువ ఉన్నవాడికి పోతాడు, అది కామన్. నివృత్తి యా అప్రియత, ఇష్టం లేకపోవడము. ఒక వ్యక్తి మీద ఇష్టం లేదు అంటే ఆ వ్యక్తి మీద ఏం ఏర్పడుతుంది? ఆటోమేటిక్గా ఘృణ, ద్వేషం ఏర్పడుతుంది. శిశు రక్ష, పిల్లవాడిని కాపాడడం. అంటే ఎప్పుడు కాపాడతాం? ఆ పిల్లవాడి మీద వాత్సల్యము,
కొడుకు లేదా కూతురు లాంటి ప్రేమ ఉంటే. అందుకోసమే మన వాత్సల్య సామ్రాట్ సూరదాస్ బి హమ్ చాహతే హై ఉస్కా బాల్య వర్ణన్ సూరసాగర్ మే కియా. అలాగే సంవేదన శరణాగతి, ఇతరుల దగ్గరికి పోయి మనము ఎందుకు శరణాగతి అంటే వాళ్ళకు దగ్గర తీసుకోవడం కానీ ఏదన్నా మనం వాళ్ళ సహాయాన్ని కోరుకోవడం అంటే మనకు కష్టాలు వచ్చినప్పుడు. అలాగే కాముకత, ఇంకా దాన్ని మీరు సేమ్ వర్డ్గా గుర్తుపెట్టుకోండి. జిజ్ఞాస కుతూహల్, తెలుసుకోవాలనే కోరిక ఎప్పుడు ఆశ్చర్యం వేసినప్పుడు జరుగుతుంది. ఆత్మహీనత ఎప్పుడు జరుగుతుంది? ఆధీనతకి భావన, ఆత్మ ప్రదర్శన్, మనం అందరిలో కనపడాలి, ఎందుకు సపరేట్గా శ్రేష్టంగా ఉండాలి, అందుకు శ్రేష్టతకి భావన. సామూహికత అంటే గ్రూప్ సామూహికత అంటే ఎప్పుడు అంటే ఏకాకి పన్ను ఉన్నప్పుడే మనము సామూహికంగా ఉండాలని అనుకుంటాము. భోజాన్వేషణ్, ఇంకా భోజాన్వేషణ అంటే ఆకలి కోసం మనం అన్నం కోసం అన్వేషిస్తున్నామంటే భూకే కారణ్. సంచయ్ యా సంగ్రహ, అందరినీ ప్రోగు చేస్తున్నాము అంటే అధికారికి భావన, ఒక మీటింగ్ పెట్టి అందరినీ ప్రోగు చేస్తున్నాడు ఒక రాజకీయ నాయకుడు అంటే అధికారాన్ని పొందాలని. రచన అంటే ఒక కవి రచన చేసినాడంటే ఆ రచన వల్ల అతనికి కలిగే ఆనందం, రచనాక ఆనంద్. హాస్ అంటే ఆమోద్. ఈ 14 కూడా मूल प्रवृत्तियों के बारे में मैकडूगल ने बताया था, यह सभी लोग अनुमोदन किया. కాబట్టి मूल प्रवृत्तियों की संख्या అంటే 14, मैकडूगल के अनुसार संख्या अन्ना కూడా 14. यह जन्मजात होती है, आंतरिक रूप में होती हैं. संवेगों को, वेरी इंपॉर्टेंट, संवेगों को प्रत्यक्ष रूप या अप्रत्यक्ष रूप में పరిచాలక రూప్ మే रहती है. ఇవి మోన్ ఇంపార్టెంట్ అయిన పాయింట్స్, ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో సంవేగం కే బారే में, ఎందుకంటే మూల ప్రవృత్తిयों का संबंध किससे होती है? మూల ప్రవృత్తిयों से होती है. అందుకోసం సంవేగం మీద నెక్స్ట్ వీడియో ఉంటుంది. తర్వాత లాస్ట్లో మూల ప్రవృత్తిयों का సిద్ధాంతాలు ఉంటాయి. ఈ 3 తోటి మూల ప్రవృత్తి అనే లెసన్ సమగ్రంగా తెలియజేసిన వాడిని అవుతాను. కాబట్టి అలాగే మనం ప్రామాణికమైన ఈ 4 మరియు డిఈడి బిఈడి శిక్షా మనోవిజ్ఞానంలో నుంచి మనం పీడిఎఫ్స్ కూడా మీకు పెడుతూ చేస్తున్నాము. ఈ ప్రామాణికమైన పుస్తకాల నుంచి మన మెటీరియల్ కూడా తయారు చేయడం జరిగింది. ఓన్లీ పేపర్ 2 ఎందుకు నేను ఎక్కువ ప్రెస్ చేస్తున్నాను అంటే ఖచ్చితంగా వీటిలో నుంచి మనకు మార్కులు ఎక్కువ సాధించాలి కాబట్టి, బౌండరీస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ చేయండి. ఈ పుస్తకాన్ని మీరు కావాలంటే 950కే పంపడం జరుగుతుంది. దాదాపు 868 1/4 పేజీ ప్రకారం ఉంది. అద్భుతంగా ఉంది. కొద్దిగా బిగ్గుగా కనపడిన, పెద్దగా కనపడిన బుక్కు, దాన్ని దయచేసి నువ్వు సొరకాయ ఎంత పెద్దగా ఉన్నా బ్లేడ్తో కోసినట్టుగా నువ్వు లైన్ టు లైన్ చదువుకుంటూ పోతే రోజు రోజుకు తరిగిపోతుంది. అంత పెద్ద బుక్ కూడా నీకు ఈజీగా అనిపిస్తుంది. అతిరిక్త లెసన్స్ కూడా మనం పెట్టినాము. ఇవన్నీ కూడా హార్డ్ వర్క్ చేయండి. మనస్ఫూర్తిగా మీరందరూ కూడా విజయం సాధించాలని మదీనా హిందీ విద్యాలయ్ కోరుకుంటుంది. అందరికి కూడా ధన్యవాదాలు.